నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. రాష్ట్రంలో వర్షాలు చాలా అంటే చాలా భయంకరంగా పడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో. చూసుకున్నాం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటింటిగా పడవలేసుకొని, జేసీబీలేసుకొని తిరుగుతున్నారు. కానీ ప్రధాన రహదారి గుంటల ఆయన ఎళ్ళిపోతున్నారు. రహదారుల మీదుగా ఎళ్ళిపోతున్నారు. మెయిన్ జంక్షన్స్‌లోకెళ్తున్నారు. కానీ గల్లీలోకి, కాలనీలోకి రావట్లేదు. మా ఆవేదన ఎవరు వినట్లేదని ఒక కుటుంబం వీడియో తీసి చూపిస్తుంది చూడండి కొంచెం. అధికారులకు విన్నపం. నా ఇదిగోండి. పేరు చైతన్య. మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్ లో 3వ బిల్డింగ్. మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని పెద్ద బోర్డు ఉంటది. ఇక్కడ మేము హార్ట్ పేషెంట్ 10 రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, 2 పసిపిల్లలు, 9 మంది ఆడ. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో చూస్తున్నారు కదా, చూడండి. ఒక కుటుంబం ఇబ్బందుల్లో పడింది. సో వరదల్లో ఇబ్బంది పడింది. కొంచెం ఇలాంటి అనేక కుటుంబాలు చాలా ఉన్నాయి. కొంచెం వీళ్ళ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి అంటారు. వాళ్ళ ఇంట్లో వృద్ధులు ఉన్నారంట, బాలింతలు ఉన్నారంట. చాలా అంటే నడవలేని స్థితిలో చాలా మంది ఉన్నారంటే ఈ కుటుంబం మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. వాళ్ళు, నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశం చేర్చాలని కోరుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి మాకు ఆహారము, తాగడానికి నీరు ఏమీ లేవు. పిల్లలకి పాలు కలపడానికి కూడా. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఈ కుటుంబం ఎక్కడుందో చూడండి. ఇంకా మీరు లోపలికి వెళ్ళండి. ఇంకా లైక్ మీకు ఇబ్రహీంపట్నం దాటేసి లోపలికి వెళ్తా ఇంకా కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. లంక గ్రామాల్లో ఉన్నాయి. అదేంటి నదీ ప్రవాహిక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ చాలా మంది జనాలు ఆహారం లేక, కరెంటు లేక, నెక్స్ట్ తాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం జిల్లా యంత్రాంగం కూడా ఒకసారి వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి. ఇప్పుడు ఈ కుటుంబం చూడండి, నేరుగా సెల్ఫీ తీసి పెడుతున్నారు. అసలు ఏం జరుగుతున్నాయి అంటే ఒకసారి వీటి మీద ఒక కసరత్తు చేయండి కొంచెం. కూడా నీరు లేదు. ఎంతో మందికి అధికారులకు నేను వాట్సాప్ లో మెసేజ్ చేశాను, కాల్ చేశాను. మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. దయచేసి వీళ్ళు తొందరగా అధికారులు. సో వీళ్ళు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా కూడా కరెంట్ లేదు. సో కరెంట్ లేకపోవడంతో మేము ఛార్జింగ్ పెట్టుకోలేదు. సో మాకు కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మధ్యలో ఆగిపోయింది. కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోండి మహాప్రభు అని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశం చేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ అర్థం చేసుకోండి, మమ్మల్ని హెల్ప్ చేయండి, కాపాడండి. చూసారు కదా. కొంచెం ఇప్పుడు ఎవరైతే ఆ జిల్లా మంత్రి ఎవరున్నారో, ఆ కృష్ణా జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో ఒకసారి ఇలాంటి కుటుంబాలు కొంచెం చూడండి. ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా మునిగిపోయాయి చూడండి. ఇక్కడ పంట పొలాలు, అది మొత్తం ఒక ఏరియా హెక్టార్, ఒక రియల్ ఎస్టేట్ అంటే మొత్తం అది చెరువుల్లో తలపించింది. సో ఇలాంటి అక్కడ కూడా పర్యటించండి. వాళ్ళ సమస్యలు కూడా కొంచెం వినండి. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విజయవాడలో వరద బాధితులకు నేను ఉన్నానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు చూడండి. ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చాడు. వచ్చి అందరిని పలకరిస్తున్నాడు నేను ఉన్నానని. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మళ్ళీ ఎందుకో మీకు చెప్పాలనిపిస్తుంది నేను చెప్తున్నాను. మీరు జనాల్లోకి వచ్చారు కదా, రండి. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు మునిగిపోయాయో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళండి. ప్రతి ఇంటింటికి తిరగండి. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోండి. నెక్స్ట్ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వానికి చూపించండి, ప్రశ్నించండి. మీరు ఒక గంట వస్తున్నారు, అలా తిరుగుతున్నారు, ఫోటో షూట్లు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సో జనాల్లో ఇంకా వ్యతిరేక పెరిగిపోతున్నారు. అనవసరంగా వస్తే కరెక్ట్ గా రండి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇక్కడ తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ విజయవాడ వచ్చాడు ఆయన. వచ్చి చూడండి, వాళ్ళతో మాట్లాడడం కాదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ధైర్యం కల్పించండి, భరోసా ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి, అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా తిరుగుతున్నారో మీరు కూడా అలా వెళ్ళండి. కొంచెం వెళ్ళి అక్కడ వాళ్ళ సమస్య అంటే కొంచెం ధైర్యం కల్పించండి మీరు కూడా. ఇదిగోండి, వెళ్ళి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన తెలపడం అయితే జరుగుతున్నాం. ఇగో విజువల్స్ సంబంధించి మొత్తం అవ్వా తాతలు అందరికి. సో ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్ష హోదా వహిస్తున్న వైసీపీ పార్టీ వాళ్ళకి కూడా, నేతలకు కూడా చెప్తున్నాను, ఎవరైతే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వెళ్ళండి, వాళ్ళందరికీ సహాయ సహకారాలను అందించండి. మీ వంతుగా మీ పాత్ర పోషించండి. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం ఎవరు రాజకీయం చేయకండి, ఏ పార్టీ వాళ్ళైనా సరే. ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రం సిచ్యువేషన్ ఇంకా మురిగిపోయింది. మళ్ళీ రాబోయే 48 నుంచి 72 గంటల్లో మళ్ళీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నాయంటారు. సో ప్రభుత్వంతో పాటు మొత్తం అందరూ అప్రమత్తంగా ఉండండి. ప్రాణ నష్టం జరగకుండా చూడండి, ఆస్తి నష్టం జరగకుండా చూడండి. తగిన సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక అప్డేట్స్ ఇస్తూ ఉండండి. సహాయ సహకారాలు అందించండి. సపోర్ట్ గా అయితే ఉండవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.